నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో గొంతు నొప్పితో బాధపడుతున్నారా? చలికి కీళ్లు బిగుసుకుపోతున్నాయా? పిల్లలు ఫోన్లను వదలడం లేదా? తరచూ భుజంకీలు జారిపోతోందా? ఇంకా హెల్త్ టిప్. సీజన్ మారినప్పుడల్లా మనలో చాలా మందికి జలుబుకు తోడుగా గొంతు నొప్పి అనేది పెద్ద ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో తరచూ గొంతు నొప్పి బాధిస్తూ ఉంటుంది. వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు గొంతులో తిష్ట వేసుకుంటాయి. ఇలాంటప్పుడు గొంతులో ఒకటే గరగరగా ఉండడంతో పాటు తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. తినడం, తాగడం అనేవి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. వైద్య పరిభాషలో స్ట్రెప్ థ్రోట్ లేదా సోర్ థ్రోట్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలామందికి జలుబు చేస్తూ ఉంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతూ ఉంటారు. అలాగే చాలామందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినటం, తాగటం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంలోని హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గొంతు లోపలికి చేరి అక్కడే తిష్ట వేసుకున్నప్పుడు గొంతు నొప్పి అనేది ఒక సమస్యగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కండిషన్స్లోనూ, చుట్టుపక్కల ఉన్న అనైజీనిక్ అట్మాస్ఫియర్ వల్ల, అలానే వాతావరణంలో పొల్యూషన్స్ ఎక్కువగా ఉండటం వలన, అలానే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉండటం వలన నంబర్ ఆఫ్ వైరస్ ఎక్కువ ఉండటం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉండటం కానీ ఇప్పుడు స్ట్రెప్ థ్రోట్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయింది. చాలామంది కొద్దిగా ఐస్ క్రీమ్ తిన్నా, చల్లటి పదార్థాలు తిన్నా, కొంచెం సోర్ పదార్థాలు తిన్నా, అంటే పుల్లగా ఉన్న పదార్థాలు తిన్నా కూడా నెక్స్ట్ డేకి థ్రోట్ పెయిన్ రావటం, థ్రోట్లో డిస్కంఫర్ట్ రావటం, మాట మారటం చాలామందికి అవుతుందన్నమాట. ఇది మెయిన్గా ఏంటంటే మనకి వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, పొల్యూటెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఎప్పుడైతే మనం చల్లటి పదార్థాలు తీసుకుంటామో, ఈ చల్లటి పదార్థాలు కానీ, పుల్లటి పదార్థాలు కానీ, మోరు స్పైసీ పదార్థాలు కానీ, అలానే మోరు ఆల్కహాల్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ ఉన్న మ్యూకోజా, థ్రోట్లో మ్యూకోజాన్ని ఇన్ఫ్లేమ్ చేస్తారనమాట. ఇన్ఫ్లేమ్ చేసినప్పుడు మనకి ఎలర్జీ పార్టికల్స్ ఉన్న, వైరల్ పార్టికల్ ఉన్న అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి స్ట్రెప్ థ్రోట్ వచ్చే అవకాశాన్ని కనిపిస్తుంది అనమాట. వాతావరణంలో బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఎర్లీగా వస్తుందన్నమాట. ఇప్పుడు పిల్లల్లో చూసినట్లయితే ఎడినో టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ, ఎడినో టాన్సిల్లర్ ఇన్ఫెక్షన్, దీన్నే స్ట్రెప్ థ్రోట్ అంటాం అన్నమాట. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూజువల్గా పిల్లల్లో ఎడినైట్ కూడా యూజువల్గా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఈ ఎడినో టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ ఉన్నప్పుడు పిల్లలకి ముక్కు మూసుపోవటము, ముక్కులమ్మిటి కారటము, తినటానికి ఇబ్బంది కలగటం చేస్తూ ఉంటుంది అనమాట. మనం గొంతుని చెక్ చేసినట్లయితే గొంతులో టాన్సిలర్ ఏరియాలో ఉబ్బి అక్కడ వైట్ ప్యాచెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఎక్యూట్ టాన్సిలైటిస్ అంటాం, మెంబ్రేనస్ టాన్సిలైటిస్ అంటాం, స్టెప్ టాన్సిలైటిస్ అంటాం అనమాట. గొంతులో హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు తిష్ట వేసుకున్నప్పుడు గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తినటం, తాగటం కష్టంగా ఉంటుంది. లాలాజలాన్ని కూడా మింగలేకపోతూ ఉంటారు. నొప్పికి తోడుగా జ్వరం కూడా మొదలవుతూ ఉంటుంది. నీరసం, ఆకలి మందగించటం, దగ్గు, మాట బొంగురుపోవటం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ గ్రంథుల్లో వాపు వచ్చినప్పుడు కూడా గొంతులో నొప్పి సమస్యగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉన్న పిల్లలకి గ్రోత్ బాగా తక్కువగా ఉంటుంది, వీక్గా ఉంటున్నారు, ఫిజికల్గా కూడా ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోతున్నారు. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు ఈ ఎడినో టాన్సిల్స్ మనం సర్జరీ ద్వారా తీసేస్తే ఏమన్నా నష్టం జరిగిద్దామని. యూజువల్గా అలాంటి నష్టం ఏం జరగదు. యూజువల్గా ఇన్ఫెక్టెడ్ టాన్సిల్స్ కానీ, ప్రాబ్లమాటిక్ ఎడినాయిడ్స్ కానీ ఉంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి, రికరెంట్ ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళు యాక్టివ్గా పర్ఫామ్ చేయలేరు. స్టడీస్లో కానీ, గేమ్స్లో కానీ, అలానే వాళ్ళు ఫిజికల్గా కానీ, అలానే వాళ్ళ ఓవరాల్ గ్రోత్ కానీ మంచిగా ఉండదన్నమాట. ఎవరికైతే పిల్లల్లో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయో, మందులతో తగ్గదో, రెగ్యులర్గా రికరెంట్ అటాక్స్ వస్తూ ఉంటాయో వాళ్ళలో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ తీసేయటం మంచిదన్నమాట. అలానే ఇవాళ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది చాలా ఎక్కువ మందికి ఉంటుంది. బికాజ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల అనుకోండి,
ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేకపోవటం వల్ల అనుకోండి, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల అనుకోండి, యూజువల్గా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా మనకి గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నోళ్ళలో కూడా ఈ స్టెప్ థ్రోట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నప్పుడు ఈ యాసిడ్ అనేది గొంతులోకి వచ్చి అక్కడ ఉన్న మ్యూకోజాని ఇన్ఫ్లేమ్ చేస్తే, ఆ ఇన్ఫ్లేమ్డ్ మ్యూకోజాలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈజీ గ్రో అయిపోయి అక్కడ మనకి సోర్ థ్రోట్ పెయిన్, స్టెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి అన్నమాట. అలానే వాళ్ళ పొల్యూటెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన అవన్నీ గొంతులోకి వెళ్ళిపోయి గొంతులో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఇన్ఫెక్షన్ రావడానికి కారణం చేస్తాయి అన్నమాట. స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ స్మోక్ చేసినప్పుడు ఆ కార్బన్ పార్టికల్స్ వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫ్లేమ్ను కాల్ చేస్తాయి. దాంతోపాటు మన చుట్టుపక్కల వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండటం వలన వైరల్ ఇన్ఫెక్షన్ ఇమీడియట్గా యాడ్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో మన లైఫ్ స్టైల్ విధానం వల్ల కానీ, మన వాతావరణంలో ఉన్న పొల్యూటెంట్స్ కానీ, అట్లానే చుట్టుపక్కల ఉన్న ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వీటన్నిటి నుంచి కూడా మనకి గొంతు ఇన్ఫెక్షన్స్, స్టెప్ థ్రోట్ చాలా ఎక్కువ ఇన్సిడెంట్ ఉందన్నమాట. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. గోరువెచ్చని చికెన్, టమోటా సూపుల్ని తీసుకోవటము మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలలోకి కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లపు రసాన్ని తరచూ చప్పరించటం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇక్కడ మనం ఏంటంటే ఈ పొల్యూటెంట్స్ నుంచి యూజువల్గా దూరంగా ఉండాలి. వీలైనంత వాటికి మనం అనైజీనిక్ కండిషన్స్కి వెళ్ళకూడదు, పొల్యూషన్లో కూడా వెళ్ళకూడదు. అలానే పిల్లలను కూడా వీలైనంత వాటికి వెంటిలేషన్కి ఎక్స్పోజ్ చేసుకుంటా కొంచెం ఓపెన్ వెదర్లో సన్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. చల్లటి వాతావరణంలో కానీ చల్లటి పదార్థాలు కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయటం మంచిదన్నమాట. అలానే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటే మటుకు దాన్ని 100% కంట్రోల్ చేసుకోవటం మంచిదన్నమాట. దానివల్ల లాంగ్ స్టాండింగ్ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటే ఈవెన్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం మెయిన్గా ప్రికాషన్స్ తీసుకుంటా, లైఫ్ స్టైల్లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటా, అలాగే ఫ్లూ షాట్ వైరల్ వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే ఇవి ఎవ్రీ ఇయర్ తీసుకున్నా కూడా మనం అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళం మనకి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఇన్ఫ్లుయెంజా, ఫారా ఇన్ఫ్లుయెంజా, ఎడినో వైరస్ నుంచి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉండటం వలన, పొల్యూటెంట్స్ నుంచి మనం దూరంగా ఉండటం వలన యూజువల్గా మనం గొంతు ఇన్ఫెక్షన్, స్టెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వీలైనంత వాటికి అరికట్టవచ్చు. అలానే మనం ఎప్పుడైనా స్టెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎర్లీగా వచ్చినట్లు ఉన్నట్టే కొంచెం వేడివేడి పదార్థాలు తీసుకుంటా, వేడి నీళ్ళ ఆవిరి పట్టుకుంటా మనం రెస్ట్ తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇమ్మీడియట్గా అది మందులతో అవసరం లేకుండా ఎర్లీ స్టేజ్లోనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలను, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓవైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఒక పట్టాన పైకి లేవలేకపోతూ ఉంటారు. కీళ్లు బిగుసుకుపోవడంతో ఉదయం పూట మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో కీళ్ల నొప్పుల విషయంలో ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో తీవ్రమైన చలి మూలంగా కీళ్లన్నీ బిర్రబిగుసుకుపోతూ ఉంటాయి. ఉదయాన్నే మంచంపై నుంచి దిగటం కూడా కష్టంగా ఉంటుంది. కీళ్ల కదలికలను కట్టిపడేసే ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి.
కీళ్ల కదలికలు మృదువుగా మారటంతో పాటు పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. గోరువెచ్చటి నీరు, చల్లటి నీటితో వెంటనే కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మోకీళ్ల చుట్టూ క్రేప్ బ్యాండేజ్ చుట్టడం లేదా దిండును గాని టర్కీ టవల్లు గాని గుండ్రంగా చుట్టి మోకాళ్ల కిందుగా పెట్టుకుని పడుకుంటే మంచిది. కీళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి ఆ తైలాన్ని కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నేడు బాల్యం సెల్ ఫోన్లలో బందీగా మారిపోయింది. స్కూల్లో గడిపే సమయాన్ని మినహాయిస్తే ఎక్కువ భాగం ఇవాళ పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ గేములాడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక, వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది తల్లిదండ్రులు చేతుల పిల్లల చేతుల్లో ఫోన్లను పెట్టేసి ఇతరత్రా వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. పొగ, మద్యం, డ్రగ్స్తో విపరిణామాలు ఉన్నట్లే సెల్ ఫోన్లకు అలవాటు పడడం వల్ల కూడా పిల్లలకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఏం చేయాలో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా కాలంలో ఎడతెగని లాక్డౌన్లు, ఆపై ఆన్లైన్ క్లాసుల మూలంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్లు బాగా అలవాటైపోయాయి. తర్వాత స్కూళ్లు మొదలైనా పిల్లలు మాత్రం స్మార్ట్ ఫోన్లను వదలటం లేదు. స్కూలు నుంచి వచ్చి రాగానే సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వీడియోలు చూస్తూ, గేములు ఆడుతూ గంటల తరబడి ఫోన్ల మీదే గడిపేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారారనే చెప్పుకోవచ్చు. మరి పిల్లల్లో ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేసేదెలా? ఇందుకు తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం మానుకోవాలి. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవటం, కబుర్లు చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే విధానం కొనసాగిస్తారు. పిల్లలు టీవీ, ఫోన్లను వాడుతున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండండి. మీ పర్యవేక్షణలోనే వాళ్ళు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి. ఏదైనా సినిమా అయినా, షోలైనా పిల్లలతో కలిసి మీరు చూడండి. కేవలం వినోదం కోసం కార్టూన్ బొమ్మలు కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని విజ్ఞానం అందించే విషయాలను పిల్లలకు తెలియజేయండి. నేటి తరం పిల్లలకు టెక్నాలజీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే తెలుసు అని చెప్పాలి. అందువల్ల తల్లిదండ్రులకు ఏం తెలియదు అనుకుంటే పిల్లలు తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. పిల్లలకు ప్రతి విషయం గురించి తెలుసుకుని చెప్పాలి. మనలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కాస్త అల్లరి చేయగానే ఏడుపు ఆపటానికి ఫోన్ ఇస్తూ ఉంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్ తీసుకోవాలనే ఆలోచన ధోరణి పెరుగుతుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుకునేందుకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. ఇంట్లో అందరూ ఆ సమయంలో తమ పనులు పూర్తి చేసుకోవాలనే నిబంధన పెట్టండి. ఆ తరువాత అందరూ కలిసి ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకునే విధానం అలవడుతుంది. ఫోన్లకు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారు. భుజంకీలు పక్కకు తొలగిపోవడం, పట్టు తప్పడం అనేది ఇవాళ మనలో చాలా మందిలో కనిపిస్తోంది. భుజం జారడాన్నే వాడుకలో గూడు జారడం అని కూడా పిలుస్తూ ఉంటారు. భుజంకీలు జారినప్పుడు నొప్పి, బాధల్లాంటి సమస్యలేవి లేకపోవడంతో చాలామంది భుజాన్ని అలాగే తోసేసుకుంటూ తిరిగేస్తూ ఉంటారు. నిజానికి భుజంలో కీలు జారినప్పుడు దానికి సకాలంలో సరైన చికిత్స తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. భుజంకీలు జారడానికి కారణాలు, దానికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. భుజంకీలు ప్రాధాన్యం ఏంటి? ఈ షోల్డర్ జాయింట్ ఉండడంతో మన బాడీలో మనము అంటే వేరే యానిమల్స్కి కంపేర్ చేస్తే, వేరే యానిమల్స్ అన్నీ 4 కాళ్ళ మీద నిలబడ్డాయి కదా, మనకు 2 కాళ్ళు. అయితే మన చేతులతో మనం చేసే ఫంక్షన్స్ అన్నింటికీ స్టెబిలిటీ వచ్చేది షోల్డర్ తోటే. మన చెయ్యి మనము స్పేస్లో ఎక్కడ పెట్టి ఏ పని చేయాలన్నా కానీ దానికి బేస్, స్టెబిలిటీ షోల్డర్ జాయింట్. ఈ షోల్డర్ జాయింట్లో
వెనుక వైపు ఒక పెద్ద బోన్ ఉంటుందండి, స్కాపులా అని. దానికి ఒక చిన్న సాకెట్ ఉంటుంది. హ్యూమరస్ అని మన ఆర్మ్ బోన్ ఉంటుంది ఇక్కడ. ఈ ఆర్మ్ బోన్కి బాల్ ఉంటుంది. ఈ బాల్ ఆ స్కాపులాలో ఉన్న సాకెట్ తోటి జాయింట్ ఫామ్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా వేరే వేరే 2-3 చిన్న చిన్న జాయింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా షోల్డర్ జాయింట్లో పార్టే. భుజంకీలు జారడం అంటే ఏంటి? ముప్పు ఎవరికెక్కువ? ఈ షోల్డర్లో సాకెట్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది ఉంది. దానికి కంపేర్ చేస్తే ఈ హెడ్ ఏదైతే ఉందో బాల్ అది చాలా పెద్దది. సో ఈ చిన్న సాకెట్ మీద పెద్ద బాల్ ఉండేసరికి దానికి మన బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ కన్నా షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలామందికి ఎందుకు వస్తుంది అంటే ఇంజురీతో వస్తుంది. ఏదో దెబ్బ తాకి కింద పడిపోయి బైక్ యాక్సిడెంటో, ఆడుతుంటే యాక్సిడెంటో, లేకపోతే ఇంట్లో పడిపోయో డిస్లొకేట్ అవుతుంది. కొంతమందికి, చాలా తక్కువ మందికి వాళ్ళకి ఏంటంటే కొలాజన్ ప్రాబ్లం అంటాం. అంటే బాడీలో కొలాజన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లో కొంతమందికి అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఈ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా షోల్డర్ జాయింట్స్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఒక్కసారి డిస్లొకేట్ అయిన తర్వాత వాళ్ళకి రికరెంట్ డిస్లొకేషన్ అంటే మళ్ళీ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామందికి ఫస్ట్ టైం డిస్లొకేట్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, స్పోర్ట్స్ మెన్ ఉన్నారో, వాళ్ళకు ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ కానివ్వండి, లేకపోతే మన పోలీస్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు, యాక్టివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్తామంటే ఫస్ట్ టైం డిస్లొకేషన్ అవ్వగానే సర్జరీ చేయించుకోండి అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ చాలా ఎక్కువ. వాళ్ళకి మళ్ళీ డిస్లొకేషన్ అయ్యి మళ్ళీ ఇదయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. భుజంకీలు జారినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? ఫస్ట్ మెయిన్ సిమ్టమ్ పెయిన్ అండి. చాలా సివియర్లీ పెయిన్ఫుల్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కొంతమందికి ఈ మన షోల్డర్ చుట్టూ ముద్దుబారుతుంది. ఆ నర్వ్ ఏదైతే ఉంటుందో అది ఒతుకుపోయి అది ముద్దుబారుతుంది. దాని తర్వాత చాలామంది ఏమవుతుంది, రికరెంట్ డిస్లొకేషన్స్ అంటే మళ్ళీ డిస్లొకేట్ అవ్వడు. చిన్న చిన్న పనులు చేస్తుంటే, ఎలా అంటే ఇప్పుడు టీషర్ట్ వేసుకుంటుంటే డిస్లొకేట్ అవ్వడము, లేకపోతే చెయ్యి ఇలా వెనక్కెత్తి మనం ఏదైనా పని చేస్తుంటే డిస్లొకేట్ అవ్వడము, బెడ్లో పడుకొని వెనకాల ఇలా గ్లాస్ తీస్తుంటే డిస్లొకేట్ అవుతుంది అంటారు. ఎవరికైతే రికరెంట్ డిస్లొకేషన్ అంటే కొంతమందికి మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు 40 సార్లు 50 సార్లు డిస్లొకేట్ అయిందండి. కొంతమంది వాళ్ళు అసలు కౌంటే చేయలేరు, అన్నిసార్లు డిస్లొకేట్ అవుతుంటుంది. అది వాళ్ళకైతే ఏ చిన్న పని చేసినా కానీ కొంచెం చెయ్యి ఈ పొజిషన్కి వచ్చిందంటే డిస్లొకేట్ అవుతుంది. ఇది అట్ రిస్క్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్లో ఇది అవుతుంది. భుజంకీలు జారినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అందరికీ ఎక్స్రే అండి. ఎక్స్రే చేసి చూస్తాం. ఎక్స్రేలో షోల్డర్ డిస్లొకేటెడ్ ఉందా లేకపోతే దాని ప్లేస్కి వచ్చేసిందా. కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్స్రే చేయలేదనుకోండి, ఈ షోల్డర్ డిస్లొకేషన్ అయినప్పుడు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉంటాయి. దాంతోపాటు ఆ ఫ్రాక్చర్స్ మిస్ అయిపోతాయి. సో అన్నిటికంటే ఫస్టే ఎక్స్రే చేయించాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు కొంతమంది 2 times 3 times అయ్యి వస్తారు కదా, వాళ్లకు ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడుతుంది. ఎంఆర్ఐ స్కాన్ దేనికంటే ఆ షోల్డర్ చుట్టూ ఉన్న మసిల్స్ అవిటి క్వాలిటీ ఏముంది, అవి ఇంటాక్ట్ ఉన్నాయా లేదా, అంటే అవి అతుక్కొని ఉన్నాయా లేదా, అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయా లేకపోతే టేర్ అయిపోయాయా అది చూసుకోవడానికి. ఇంకోటి ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ లేబ్రమ్ అని ఉంటుంది. దాని సాకెట్ చుట్టూ లేబ్రమ్ అని ఒక రౌండ్ వాషర్ లాగా ఉంటుంది. ఈ లేబ్రమ్ టేర్ అయిపోవడం అన్నది చాలా కామన్. సో ఈ లేబ్రమ్ టేర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది, దానికి ఏం చేయాలి, ఇవన్నీ తెలియడానికి ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడుతుంది. కొంతమందికి, చాలా తక్కువ పర్సెంటేజ్ పాపులేషన్కి ఎంఆర్ఐ ఆర్థ్రోగ్రామ్ అడుగుతాం. ఎందుకంటే కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్లో కనిపించదు. అప్పుడు ఏం చేస్తాము, జాయింట్ లోపల ఒక డై ఇంజెక్ట్ చేసి దాని తర్వాత ఎంఆర్ఐ చేస్తాం. ఎవరికైతే ఈ షోల్డర్ డిస్లొకేషన్తో బోన్ బాగా అరిగిపోయిందో వాళ్ళకి సిటీ స్కాన్ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ చేసే ముందు మనం తీసుకునే డెసిషన్ కోసము సిటీ స్కాన్ చాలా క్రిటికల్. జారిన భుజంకీలును ఎలా సరిచేస్తారు? చికిత్స ఎలా ఉంటుంది? రికరెంట్ డిస్లొకేషన్ ఉన్నప్పుడు ఎవరికైతే చాలాసార్లు డిస్లొకేట్ అవుతుందో, ఇంతకుముందు అంతా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. అంటే పైన ఇక్కడి నుండి ఇక్కడ వరకు కట్ చేసి జాయింట్ అంతా ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఆ ఓపెన్ సర్జరీ చాలా తక్కువ అండి చేయడము, దాని అవసరం చాలా తక్కువ. ఇప్పుడు ఏం చేస్తాము, ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపల కెమెరా పెట్టి చూడడం. జాయింట్లో మనము 360 degrees చూడగలము. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గుర్తించి
దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయగలం. ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏదైతే సర్జరీ అవుతుందో బ్యాంకాట్స్ అంటే ఈ మన రికరెంట్ డిస్లొకేషన్కి ఉన్న ప్రాబ్లంకి హీల్ అవ్వడానికి 3 నెలలు పడుతుంది, మూమెంట్ రావడానికి ఇంకో 2-3 నెలలు పడుతుంది. కొంచెం ఓపిక బట్టి ఫిజియోథెరపీ చేసి జాగ్రత్తలు పాటిస్తే షోల్డర్ అసలు ముందున్నట్టే ఉంటుంది. చికిత్స తర్వాత మళ్ళీ భుజంలో కీలు జారే అవకాశం ఉంటుందా? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం డిస్లొకేషన్ అయిందనుకోండి, వాళ్ళకు ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏదైతే సర్జరీ చేస్తామో దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే 30 సార్లు 40 సార్లు డిస్లొకేట్ అవుతుంది అనుకోండి, వాళ్లకు సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. వీళ్ళకు వచ్చేసి ఒక 5% రిస్క్ ఉంటుంది. ఎవరికైతే జస్ట్ 2 సార్లు 3 సార్లు డిస్లొకేట్ అయింది వాళ్ళకి. 50 సార్లు 60 సార్లు 100 సార్లు డిస్లొకేట్ అయిన వాళ్ళకు 15 to 20% రిస్క్ ఉంటుంది దేనికి మళ్ళీ రికరెన్స్ రావడానికి. అందుకని నేను చెప్పింది ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓపిక పట్టాలి. ఎందుకంటే లోపల మనం కుట్లేసిందంతా మానుకోవడానికి 2 నెలలు 3 నెలలు పడుతుంది. దాని తర్వాత మూమెంట్ రావడానికి ఇంకో 2 నెలలు 3 నెలలు పడుతుంది. కొంచెం ఓపిక బట్టి చేసుకుంటే ఈ రికరెన్స్ అనే రిస్క్ తగ్గిపోతుంది. ఇంకొకటి, మీరు ఫస్ట్ టైం పడ్డారనుకోండి, ఏ షోల్డర్ అయినా డిస్లొకేట్ అవుతుంది కదా. సో ఫస్ట్ 6 months జాగ్రత్తగా ఉండి ఎక్సర్సైజ్ చేసి దాన్ని హీల్ అయితే రిస్క్ అన్నది చాలా తగ్గిపోతుంది. నొప్పి, మంట వంటి బాధలు లేకపోయినా భుజంకీలు జారడం అనేది ప్రమాదకరమైన సమస్యే. అలాగే తోసేసుకుంటూ తిరగడం వల్ల భుజంకీలును తిరిగి బాగు చేయలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. భుజంకీలు జారినప్పుడు సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం. చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ఉదయం లేవగానే 1 గ్లాసుడు బార్లీ నీళ్లను తాగండి. మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.